పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారిన పరిస్థితి తరుణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కుటుంబ నేపథ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ లో అత్యంత ధనిక కుటుంబాలలో ఒకటిగా పేరు పొందిన షరీఫ్ కుటుంబం వేలు భారతదేశంలోని కశ్మీర్, పంజాబ్ ప్రాంతాల్లో విస్తరించి ఉండటం గమనార్హం. ప్రముఖ బ్రిటిష్ రచయిత లైవెన్ అనటోల్ తన పాకిస్తాన్ ని వాట్ కంట్రీ అనే పుస్తకంలో షరీఫ్ కుటుంబం గురించి కీలక విషయాలు ప్రస్తావించారు. వారి పూర్వీకులు వాస్తవానికి కశ్మీరీ పండితులని, వారి మూలాలను కశ్మీర్లోని అనంతబాగ్ పట్టణంలో ఉన్నాయని అందులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనా కాలంలో షరీఫ్ కుటుంబం కశ్మీర్ నుంచి వలస వచ్చి పంజాబ్ లోని అమృత్సర్ నగరానికి సమీపంలో ఉన్న జాతి ఉమ్రా అనే గ్రామంలో స్థిరపడింది. ఈ గ్రామంతో షరీఫ్ కుటుంబానికి విడదీయరని అనుబంధం ఉందని, ఇక్కడి జ్ఞాపకాలను వారు ఎప్పటికీ గుర్తు చేసుకుంటారని స్థానికులు చెప్తుంటారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం తమను కూడా బాధిస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గురుద్వారాగా మారిన పూర్వీకుల హవేలీ జాతి ఉమ్రా గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన ఒక విశాలమైన పురాతన భవనం హవేలీ ఉండేది. ఆ హవేలీ ఇప్పుడు ఒక గురుద్వారాగా మారిందని, అక్కడ ఉచితంగా అన్నదానం చేసేందుకు వీలుగా ఒక లంగర్ హౌస్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయని జాతి ఉమ్రా గ్రామవాసి హర్దీప్ సింగ్ మీడియాకు వివరించారు. హర్దీప్ సింగ్ మరిన్ని వివరాలు తెలియజేస్తూ 1976 సంవత్సరంలో షహబాజ్ షరీఫ్ సోదరుడు వ్యాపారవేత్త అయిన అబ్బాస్ షరీఫ్ తమ పూర్వీకుల హవేలీని మా గ్రామానికి విరాళంగా ఇచ్చారు. అబ్బాస్ షరీఫ్ తరచుగా ఈ ప్రాంతాన్ని వస్తుండేవారు. ఆయన 2013లో స్వర్గస్థులయ్యారు. అప్పట్లో ఆ హవేలీ పక్కన ఒక చిన్న గురుద్వారా ఉండేది. గ్రామస్తులందరం కలిసి విరాళాలు సేకరించి దానిని అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.